హలో అండి అందరికీ. ఈ వీడియో ఏంటంటే నీట్ పీజీ రాసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. మనకి ఇవాళ సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ అనేది వచ్చిందండి. అంటే ఆగస్టు 30న నీట్ పీజీ అనే ఒక ఆర్టికల్ అనేది వచ్చిందండి. దేశంలో మెడికల్ పీజీ కోర్సులకు ప్రవేశానికి సంబంధించిన నీట్ పీజీ 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించున్నారు. ఈ మేరకు బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBA) నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడించనున్నారు. అంటే మనకి ఒక 20 రోజులు మాత్రమే అప్లికేషన్ అనేది మనకి అప్లై చేయడానికి కల్పించారనమాట. ముందుగానే మీరు అప్లై చేసుకున్నారనుకో, మీకు కావాల్సిన అంటే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేగంగా చేయించుకుంటే మంచిది. రిజిస్ట్రేషన్ కావాల్సిన సర్టిఫికెట్ చూద్దాం. ఫస్ట్ MBBS డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికెట్ PDF ఫార్మాట్లో ఉండాలి. అది 10 KB to 1 MB 100 KB to 1 MB సైజు వరకు ఉండాలి. PDF ఫార్మాట్లోనే. మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పర్మనెంట్ ఆర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ బై మీకు స్టేట్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ అయినా పర్లేదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ అయినా పర్లేదు. కంపల్సరీ ఏంటంటే ఇంటర్న్షిప్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్, మోస్ట్లీ ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఈ సర్టిఫికెట్ ఏంటంటే కట్అప్కి ముందర అంటే ముందు అప్లోడ్ అనేది చేయాలి. అండ్ వ్యాలిడిటీ ఫోటో ID, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్, ఓటర్ ID, పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇమేజ్ స్పెసిఫికేషన్స్ పాస్పోర్ట్ సైజ్ ఏమొచ్చి JPG ఫార్మాట్లోనే ఉండాలి. మ్యాక్సిమం 8 KB సైజు. బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ వైట్ అనేది ఉండాలి. సిగ్నేచర్ మ్యాక్సిమం JPG ఫార్మాట్లోని మ్యాక్సిమం 80 KB సైజులోనే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఫార్మాట్లోనే మ్యాక్సిమం 80 KBలోనే ఉండాలండి. కేటగిరీ సర్టిఫికేట్ అనేది అంటే ST, SC, OBC, EWS కోటా వాళ్ళకి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు జెన్యూన్గా ఈ ఛానల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అనేది చేయండి, లేదంటే చేయకండి.